అందరికి నమస్కారం. ఈరోజు చూసినట్టయితే మరి గత సంవత్సరం మరి మా పార్టీ ఉన్నప్పుడు మా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఆగస్టు మాసంలో మరి ప్రతి బొట్టు కూడా మరి గోదావరి గాని కృష్ణ గాని వచ్చే నీటిని మరి అన్ని ప్రాజెక్టులకు నింపి ఆగస్టు మాసంలోనే దాదాపు 3,73,000 పైచిలుకు మరి వరి ధాన్యమే కావచ్చు, పునాసలే కావచ్చు, వీటన్నిటిని కూడా మరి నీరందించే విధంగా మరి చూసినట్టయితే మా ఉమ్మడి మెదక్ జిల్లాలో మరి ఏదైతే అన్నారం మేడిగడ్డ ద్వారా వచ్చే నీటిని మరి మిడ్మానేర్ నుంచి అనంతగిరి సాగరు, మరి అదేవిధంగా రంగనాయక సాగరు, మల్లన్న సాగరు, కొండపోచమ్మ ద్వారా వచ్చే నీటిని అటు హల్దీవాగులకు మరి అదే మెదక్ నియోజకవర్గం గాని, నర్సాపూర్ నియోజకవర్గం గాని, సంగారెడ్డి నియోజకవర్గాలకు సంబంధించిన హల్దీవాగు, మరి అదేవిధంగా మరి కూడవెల్లి వాగు, మరి కూడవెల్లి వాగు చూసినట్టయితే మల్లన్న సాగర్ ద్వారా ఈ కాళేశ్వరం నీటిని మల్లన్న సాగర్లో నింపి దాని ద్వారా గత 4-5 సంవత్సరాల నుంచి మరి కూడవెల్లి వాగులో గజ్వెల్లి నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాలకు, దుబ్బాక నియోజకవర్గంలో దాదాపు 1,00,000 ఎకరాలకు, మొత్తానికి 3,75,000 ఎకరాలకు నీరందించే ప్రాజెక్టులను మరి నింపి ఆగస్టు మాసంలో మరి దాదాపు 3,75,000 ఎకరాలలో ఇప్పటి వరకు నాట్లు పడ్డాయి. ఈ సంవత్సరం చూసినట్టయితే ఆగస్టు 25 వరకు మరి ఈ ప్రభుత్వం ఏదైతే వచ్చిందో మరి వాళ్ళ ప్రణాళిక చూసినట్టయితే 1,25,000 ఎకరాలకు మరి నాట్లేసే పరిస్థితి కూడా లేదని చెప్పి ప్రభుత్వ అధికారులే చెప్తున్నారు. మరి ప్రభుత్వ అధికారులను కూడా మేము కూడా నిలదీసినాం. మరి ఇంతకు ముందు ఇప్పుడు ఏదైతే గోదావరి వరదలు పోతున్నాయో ఎందుకు తీసుకొచ్చి మల్లన్న సాగర్లో నింపుతలేరు, ఎందుకు తీసుకొచ్చి కొండపోచమ్మ నింపుతలేరు, రంగనాయక సింగ్ నింపుతలేరు, అటు హల్దీవాగు గాని ఇటు కూడవెల్లి వాగు గాని మరి కాల్వల ద్వారా నీరు అందిస్తలేరు. మరి అన్ని బోర్లు కూడా ఎండిపోయినాయి, కరెంటు సరిగా రావడం లేదు. మరి గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి అనునిత్యము ఏ వాగులా ఎన్ని క్యూసిక్లు పోతున్నాయి, ఏ రివర్లు ఎంత పోతున్నది, ఏ ప్రాజెక్టులు ఎంత కావాలని చెప్పి అధికారులతోటి మరి వారు అనునిత్యం కూడా రివ్యూ మీటింగ్ పెట్టి మరి నీరు అందిస్తుంటివి. ఈ సంవత్సరం చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నది. మరి మా మీద కోపం ఉంటే ఉండొచ్చు, అత్త మీద కోపం దుత్త మీద తీసినట్టు మరి మా బీఆర్ఎస్ మీద కోపము ఈరోజు రైతులకు ఒక ఉరితాళ్లాగా అయింది ఈ ప్రభుత్వం. ప్రజలు పూర్తిగా మరి ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ఇక్కడ ఇవన్నీ జరిగితే రైతుల పొలాలకు నాట్లు పడక ఎండిపోతుంటే మరి మంత్రులు ముఖ్యమంత్రులు ఏమో విదేశీ పర్యటనలో ఉన్నారు. మరి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడైనా మేల్కొని మరి ప్రాజెక్టులకెళ్లి కాళేశ్వరంలకెళ్లి ఏదైతే మేడిగడ్డ అన్నారం సుందిళ్లకెళ్లి గోదావరిలో కలుపుతున్నారో మరి అదేవిధంగా సాగర్ ద్వారా కృష్ణానది గాని వీటిని అన్నిటి కూడా మళ్లించి మరి ఇప్పటికి మించిపోయింది కూడా లేదు. ప్రాజెక్టులు కట్టినట్టయితే కనీసము వర్షాకాలంలో లేటుగా అయినా నాట్లేసుకో అవకాశాలు ఉంటాయి. బోర్లు అయితే పూర్తిగా ఎండిపోయినాయి, సరి అయిన కరెంటు లేక ఇబ్బంది పాలవుతుందని చెప్పి మరి ప్రభుత్వాన్ని మా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం అందరం కూడా మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా అన్ని గ్రామాలలో కూడా ధర్నాలు చేసి మరి ఎండగడతాం. ఖచ్చితంగా మా ప్రాజెక్టులో నీళ్లు కావాలనే మాకు ఏకైక లక్ష్యం. మరి రైతులే మాకు ముఖ్యం కాబట్టి ఇప్పటికైనా ప్రాజెక్టులలో నింపి మరి మంజిరా గాని మా మంజిరా ఒక్క మల్లన్న సాగర్ ద్వారా అటు మంజిరా, ఇటు హల్దీవాగు, అటు సింగూరు, అటు నిజాం సాగరు, మరి మన కూడవెల్లి వాగు, ఇన్ని వాగులలో కూడా నీరుంటే మరి 1,00,000 ఎకరాలకు ఈ రోజు నాట్లు వేసుకుంటుంటే గత ఇదే మాసంలో మరి 1,00,000 ఎకరాలకు నాట్లు వేసింది. ఈసారి 1,000 ఎకరాలకు కూడా మరి నాట్లు పడలేదు, బోర్లు కూడా ఎండిపోయినాయి, గ్రౌండ్ వాటర్ పోయి మరి అట్లీస్ట్ ఈ వాటర్ నదులలో ఇడిచినట్టయితే మరి రీఛార్జ్ అవుతుండే, కనీసం బోర్లన్నా మరి వస్తుండే. కాబట్టి దయచేసి మరి మీరు రైతులను మరి ఇంత ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ముఖ్యమంత్రి గారిని ఇరిగేషన్ సంబంధించిన మంత్రి గారిని అందరినీ కూడా మరి మేము హెచ్చరిస్తున్నాము. మీకు త్వరితగతిలో ఇవన్నీ ప్రాజెక్టులు నింపాలని చెప్పి మా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్, ప్రధాన డిమాండ్. థ్యాంక్ యూ. ప్రధానంగా ఉదయం మేము సీనియర్ న్యాయవాది మా తరఫున వాదిస్తున్న న్యాయవాది గారు డిస్క్వాలిఫికేషన్ సంబంధించి ఎవరైతే మా పార్టీ పైన గెలిచి మా పార్టీ గుర్తు పైన బీఫామ్ మీద గెలిచి పార్టీ ఫిరాయించిండ్రో
ఆ ఎమ్మెల్యేల పైన ఉన్న డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లకు సంబంధించిన విషయాలను కూడా వారితో చర్చ చేయడం జరిగింది. అదేవిధంగా ఇవాళ మధ్యాహ్నం బహుశా కేజ్రీవాల్ గారికి సంబంధించిన జడ్జిమెంట్ కూడా ఉన్నట్టుంది. ఈవినింగ్ కూడా తప్పకుండా ఇంకా ఇతర న్యాయ కోవిధులను కూడా కలుస్తాం. మా శాసన మండలి సభ్యురాలు కవిత గారి బెయిల్ గురించి కూడా ఇక్కడ న్యాయ కోవిధులు కూడా కలిసేది ఉంది. మేము మా పని మీదనే ఉన్నాం. పడింది. దాంట్లో కూడా ఇంకొక అప్లికేషన్ రిజైండర్ అఫిడవిట్ దాఖలు చేసి ఉండే, నేను అది కూడా దాఖలు చేసినాను. వచ్చిన ఇవాళ ఆ పని కూడా ఉండే తప్పకుండా మనకు అల్టిమేట్గా ఉంది కోర్టులే కాబట్టి ప్రజల రక్షణ కొరకు చట్టానికి వ్యతిరేకంగా ఏవైతే ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నాయో అక్కడ చేయాల్సినవి చేయకుండా, స్పీకర్లు కూడా సమయానికి స్పందించకుండా, ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీనే స్వయంగా తీసుకొచ్చిన ఈ విరోధి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఏదైతుందో దానికి వాళ్ళే తూట్లు పొడిచి ఏ రకంగా చేస్తున్నారో, ఒక రాష్ట్రంలో ఒక తిరిగా ఇంకొక రాష్ట్రంలో ఇంకో తిరిగా ఎట్లా ప్రవర్తిస్తున్నారో వాటి అన్నిటికీ సంబంధించి కూడా ఒకవైపు ప్రజల్లో ఎండగడతా ఉన్నాం, ఇంకోవైపు న్యాయపరంగా మాకు న్యాయం దక్కాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాని కొరకు కూడా సుప్రీంకోర్టుని కూడా ఆశ్రయిస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు ద్వారా కూడా మేము అక్కడ ప్రతి రాష్ట్రంలో హైకోర్టు నుంచి వెళ్ళి జడ్జిమెంట్ అనుకూలంగా వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే అక్కడ హైకోర్టులో కూడా వీరే వచ్చి మాట్లాడినారు కాబట్టి వారితో దానికి సంబంధించిన మిగతా విషయాలను కూడా మాట్లాడడం కొరకు ఢిల్లీకి రావడం జరిగింది. అందరినీ కూడా న్యాయ కోవిధిని సంప్రదిస్తాం. అడిగినాము, వారు సమయం ఇస్తే కలిసిపోదామని వెయిట్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.